వినాయక చవితి అంటే అందరికీ ఒక ఎమోషన్. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా రణస్థలం గొర్రెల వీధిలో చాలా గ్రాండ్ గా వినాయకుడిని పెట్టాం. అది కూడా మట్టి విగ్రహం. ఇంత మంచి వినాయకుడిని పెట్టుకుని ఒక అన్నదానం పెట్టకపోతే ఎలా అని చెప్పి మా కమిటీ అందరం నిర్ణయించుకున్నాం. అన్నదానం పెట్టడం అంటే అంత ఈజీ కాదు. నేను డబ్బుల గురించి మాట్లాడట్లేదు, ప్రతి మనిషి కష్టం గురించి మాట్లాడుతున్నా. మా వీధిలో ఉన్న చిన్నపిల్లలు, ఆడవాళ్ళు, పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇది వాళ్ళ ఇంట్లో కార్యక్రమం అనుకుని పొద్దున్న లేచిన కాంచి కష్టపడుతూనే ఉన్నారు. నాయుడు చెఫ్ ఈయన మనకు వంటలు చేయబోయేది. అన్న మనకి ఇలా అన్నదానం ఉందని చెప్పగానే 50 కిలోమీటర్ల నుంచి తన డేట్స్ అన్ని క్యాన్సిల్ చేసుకుని మన దగ్గరకు వచ్చేసారు. ఇలా ఒకరు కాదు, ఇద్దరు కాదండి, పిలిచిన ప్రతి ఒక్కరు కూడా ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. కులంతో మతంతో అస్సలు సంబంధమే లేదు. పిలిచిన ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఆ స్వామి వారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మీకు ఇక్కడ ముఖ్యమైన విషయం చెప్పాలి. మేము ఇలా అన్నదానం పెడతామని స్టేటస్ పెడితే ఒక పర్సన్ మాకు రియాక్ట్ అయ్యారు. వాళ్ళే లిపి ఎపిక్స్ యాప్ వాళ్ళు. వీళ్ళు సుమారుగా 25,000 రూపాయలు మాకు స్పాన్సర్షిప్ చేశారు. ఆ క్షణమే అర్థమైంది మనం ఒక మంచి కార్యక్రమం చేయాలనుకుంటే డబ్బులు ఆటోమేటిక్ గా వస్తాయని. అసలు లిపి ఎపిక్స్ యాప్ అంటే ఏంటి? ఈ జనరేషన్ వాళ్ళంతా బుక్స్ చదవడం అనేసి ఫోన్ లో ఎక్కువగా వాడుతున్నారు. అందుకే వీళ్ళు ఏం చేశారంటే ఒక యాప్ క్రియేట్ చేసి అందులో మహాభారతాన్ని కొన్ని ఎపిసోడ్స్ గా అప్లోడ్ చేశారు. మీకు లింక్ కావాలంటే ఇన్స్టా బయోలో ఉంది, వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. వీళ్ళు ఒక్కరే కాదండి, ఈ మంచి కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా సహాయం చేశారు. ఇలా ఊరందరినీ ఒకే దగ్గర చూస్తే ఎంత ఆనందంగా ఉంటుందో తెలుసా? అందుకే అంటారేమో పల్లెటూరులో దొరికే ప్రేమ అనురాగాలు ఇంక ఎక్కడా దొరకవని. ఫైనల్ గా ఒకటే మాట, అన్ని దానాల కన్నా అన్నదానం చాలా గొప్పది.